టీమ్ లీడర్స్ అవ్వడం, టీమ్ లీడర్స్ సెలబ్రిటీస్ అయిపోవడం మన జబర్దస్త్ లో చాలా కామన్. కానీ కామిక్ గా దీనికి రివర్స్ గా అయితే ఎలా ఉంటుందో ఖతర్నాక్ గా చూపించి నాన్ స్టాప్ గా నవ్వించడానికి ఇప్పుడు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజుస్ టీమ్ along with Sebastian movie team. కూడా అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. బ్లాస్ట్ పేరింది, చెత్త పడింది, కొళ్ళు కనపడతలేదా చూడండి. ఆ చూపేంట్రా, ఆ వయసు వచ్చింది రండి వదిలేయండి. బేసిక్ గా అసిస్టెంట్లకు సొంత ఇవ్వకూడదండి, దూరేస్తుంటారు. మీ విషయంలో అది జరగదండి. ఎందుకు? ఆల్రెడీ ఆ సందులో మీరు దూరేసే ఉంటారు కదా. ఏంటన్నా ఇలా అయిపోయావు? ఒకప్పుడు నాకు ఎవర్రా బ్లాస్ట్ చేయలేదు అని అడిగేవాడు, ఎవర్రా ఎంత వేసింది అని అడుగుతున్నావు ఇప్పుడు. ఏంటి రాఘవ గారు, మీరు ఏదో ఆలోచిస్తున్నారు? బాగానే సంపాదించారు కదా. ఏం సంపాదించండి, మొఖానికి రంగు వేసుకుని సంపాదించింది ఏం మిగల. మరి మొఖానికి రంగు వేసుకుని సంపాదించింది అంతా తలక రంగు వేయడానికే వాడతంటారే. వెంకీ అన్న ఒక్కడే కొంచెం హ్యాపీగా ఉన్నాడు. ఏంటన్నా అంత హ్యాపీగా ఉన్నా? అప్పుడు స్కిట్లు వేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండే, అసలు స్కిట్ లో నేను చేస్తున్నా కన్ఫ్యూజన్ ఉండే, అసలు నేను టీమ్ లీడర్ నా కాదన్న కన్ఫ్యూజన్ ఉండే. ఇది క్లారిటీ ఉంది ఈ జాబు. ఒరే రాఘవా, దాన్ని అరే ఉత్తురేని పిలవద్దని చెప్పుంటే రాఘవను పిలవమని చాలు. ఒరే అమ్మా అమ్మా అమ్మా, కొప్పు ఎగిరిపోతుంది సరి చేయరా, పిన్నులు పెట్టు. ఒకప్పుడు రాఘవ అంటే నిప్పు నిప్పు ఎగిరేవాడిని, ఇప్పుడు కొప్పులు ఎగిరిపోతుంటే పిన్నులు పెట్టుకోవాల్సి వస్తుంది. మాది మాత్రం స్కిట్ లో కొత్త అమ్మాయి వస్తే నా స్కిట్ లోకి కావాలి, నా స్కిట్ లోకి కావాలని ఓటాలు అడిగేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళని బేటాలు అలగాల్సి వస్తుంది. సరిగా నానా, ఇగో కొద్దిగా ఈపు త్వరదేస్తుంది, గోకు కొద్దిగా లెఫ్ట్కి వెళ్ళు, రైట్ యూటర్న్. అరే నన్ను వీపు గోకమని అడుగుతున్నావా, నువ్వు గోకడానికి వెళ్ళి అడ్రస్ చెప్తున్నారు నాకు. ఒరే రాఘవా, రంగారావు అని ఆర్టిస్ట్ ఉండాలి, ఏమైపోయాడు ఇప్పుడు? మూలన పడ్డాడమ్మా, ఏదో అలా నెట్టుకు వస్తున్నాడు. రాఘవ ఉండాలి, ఏమైపోయాడు? మూలన పడ్డాడమ్మా, ఏదో ఇది చెప్పిద్దామని ఆ రెండు చెప్పాను. ముఖం జిడ్డు కారుతుందమ్మా, కొద్దిగా టచ్ అప్ చెయ్యాలమ్మా. చెప్పు కొట్రా మరి. ఇదంతా కాదు గాని అసిస్టెంట్ లాగా బాగా అనుభవం ఉన్నట్టు చేస్తున్నావురా. మరి రోజు వాళ్ళ మురారి గారికి అసిస్టెంట్ కి వెళ్తున్నాడు కదా, ఆ సినిమాకి ఈ సినిమా. వాళ్ళు రాళ్ళు కొడుతూ ఇంకోసారి ఫోన్ చేస్తారు, పెట్టే. ఎవరు మేడం? కస్టమర్ కేర్ పొద్దున్న రీఛార్జ్ చేసుకో అన్నారు. ఆ టాపిక్ కాకుండా ఇంకెన్నో టాపిక్లు ఉంటాయి, మాట్లాడొచ్చుగా. అబ్బా మళ్ళీ ఎవడో ఫోన్ చేస్తున్నాడు, పళ్ళు రాళ్ళు కొడతాను, ఫోన్ పెట్టేదవా. మళ్ళీ ఎవరమ్మా? ఎవడో ప్రొడ్యూసర్ అంటే 24th డేట్ ఫ్రీనా అన్నాడు. ఫ్రీగా నేను ఎందుకు వెళ్తా, డిస్కౌంట్ అడగొచ్చు కదా. కాదండి, ఈవెంట్ లో మీకు ఏదో ఇబ్బంది జరిగిందని విన్నాను. ఒకడు వచ్చి 2000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు గుచ్చాడు. దాంట్లో ప్రాబ్లం ఏముంది? గుచ్చాడు, అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. మీరు వచ్చారు, ఇంతకీ డైరెక్టర్లు ఎక్కడా? నిజం చెప్పరా, ఎవడైనా తీస్తే క్లారిటీగా రావట్లేదని నీ కెమెరా నువ్వే తెచ్చుకున్నావు కదరా. మొన్న వాస్తవిక కథను ఆధారంగా చేసుకుని సినిమా తీసావు కదా, దాని టైటిల్ ఏంటి? ఆంటీ మీద అలిగిన చంటి. ప్రొడక్షన్ ఓల్డ్ బాయ్ ఇట్రా. ఆర్డర్ ఒకసారి చెప్పండి. చికెన్ శాండ్విచ్, సాస్ బిర్యానీ, చీజ్ బర్గర్ అవి తీసుకురా. ఏదో అవకాశం రాక హీరోగా వచ్చింది. అన్నవారాల్లో మజ్జిగలు అమ్ముకోవడం, పొట్లాలు అమ్ముకోవడం మర్చిపోయేట్రా నువ్వు. హీరో గారు రండి. హీరో గారు నిన్ను ఎప్పుడు చూస్తారంటే నువ్వు రోడ్డు మీద దుప్పట్లు పంచుతూ ఉంటావు. నీ దగ్గర 50 దుప్పట్లు ఉన్నాయి, అందులో 20 పంచేసావు, ఇంకా ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. అదేంటి? నేను పంచను, నాకు సరిపోవు. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంది సార్. మీరిద్దరు ఏకాంతంగా చోటకి వెళ్తారు, ఒక సైరన్ మోగితే నేను అకౌంటెంట్ గా వెళ్ళిపోతాను. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది, అది సైరన్ కాదు, లారీ హారన్. అది మోగితే నేను వెళ్ళిపోతాక సీన్ జరగదుగా. ఆయన హీరోతో చేసిన ఫీలింగ్ రావట్లేదు అబ్బా. మరి ఎవరితో చేస్తారు? అసలు హీరో అంటే ఎలా ఉండాలి, అదిగో అలా ఉండాలి. రండి సార్, మీతో చేస్తారంట. కిరణ్
అబ్బా. అబ్బా అంటారండి, పక్కన వరం ఉంది అది కూడా చెప్పండి, పక్కన వరం ఉంది అది కూడా చెప్పండి. సర్లే గానీ కిరణ్, నీ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా. సైడ్ రోల్ ఏమన్నా పెట్టమంటారా? నేను సైడ్ కి వెళ్ళి రోల్స్ చేస్తాను కానీ సైడ్ రోల్స్ చేయను నేను. హీరోయిన్ కింద ఏమన్నా కొంచెం రోల్ రాయించమంటారా? అంటే నేను కథలు పడతాను కానీ కథలు విన్ను. ఈ సినిమాలో నీది పోలీస్ క్యారెక్టర్ అంటే కదా. అవునండి. పట్టుకుంటే వదలవంటగా నిజంగా నన్ను పట్టుకోవచ్చుగా. నిన్ను పట్టుకోవాల్సి వస్తే పోలీస్ క్యారెక్టరే చేయనండి, ఎందుకు వచ్చింది అన్ని? అవును, ఈ సినిమాలో నీది రేచీకటి క్యారెక్టర్ అంటే కదా. అవునండి. అయితే నేనే వచ్చి నేను పట్టుకుంటే ఇలా. అయ్యో వద్దు, అయ్యో వద్దు. హీరో కావాల్సింది ఏంటో నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళి చెప్తా. అబ్బా అబ్బా ఏమండి, వాళ్ళ అబ్బా అంటేనే వద్దన్నారు, ఇప్పుడు మీరు అబ్బా అనేస్తున్నారు. ఏంటండి చెయ్యి ఇంత సున్నితంగా ఉంది? ఏ సోపు? ఇదిగో ఇప్పుడు మీరు వేసారు కదా సోపే, మీరు కూడా వాడేయండి. ఆయన గట్లే కానీ మీరు రోజు ఏ టైంకి లేస్తారు? 9కా? అవునండి. మళ్ళీ 8 కంతా షూట్ అయిపోద్ది కదా మీది. అవును. మధ్యలో 3 కల్లా మీరు ఏదో బ్రేక్ తీసుకుంటారు కదా. అవును, మీకెలా తెలుసు? ఆయన ఇండైరెక్ట్ గా నంబర్ చెప్తున్నారే, రాసుకో. అవును కిరణ్, నువ్వు మార్నింగ్ 8 కి షూట్ కి వెళ్తావు కదా, ఈవినింగ్ 7 కి వస్తావు, మధ్యాహ్నం 3ంటికి ఏదో చెప్తుంది. ఇదంతా కాదు కానీ నాకే సొంతం. నాకు సొంతం. ఆపండి, మీ ఇద్దరికే కాదు నాకే సొంతం. మీరు రండి. ఏమీ లేని ఇస్తరాకుంటే ఎగిరెగిరి పడినట్టు ఏం చేస్తాను. అబ్బా వరం అటు వెళ్ళాడు, నీకు అబ్బా మిగిలింది, ఆయనకు వరం మిగిలింది, మీరు ఇంకేమేం చేసుకోండి. హలో, అవునా? ఏమైందండి? ఒక హీరోయిన్ వెళ్ళిపోయింది కదా సార్, సినిమా ఆగిపోయింది. సినిమా ఆపేశారా? సినిమా ఆపేశారు. సినిమానే ఆగిపోయింది, మనకి ఎస్టిన్ బ్యాగ్లు అవసరం అంటారా? ఇప్పుడు మీరు ఒరిజినల్ గా టచ్ అప్ కాదు, మొత్తం ప్యాకప్ రేంజ్ లో కొట్టొచ్చు. సో రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? అది థ్యాంక్ యూ. చాలా బాగుంది. Thank you. చాలా ఎంజాయ్ చేసాం. వెరీ నైస్. మనో గారు, మీ డెడికేషన్ అది గారి స్కిట్ లో చేయటం కానివ్వండి, ఆ లైన్ ఇమీడియట్ గా క్యాచ్ అప్ చేయటం, ఇదంతా ఇన్వాల్వ్మెంట్. ఆల్ ది బెస్ట్ మీకు. లైక్ దే సెడ్ మీలానే మా క్యూట్ సెబా కూడా కామెడీ ట్రై చేశారు. అండ్ రోజా గారు, మను గారు టీవీలోంచి ఇలా చూడడం మీకు బుగ్గలు నొప్పి రావా అండి? థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. అండ్ మీరు నన్ను చూడకండి.